ప్రతి నెల 2 సార్లు ఏకాదశి వ్రతం పాటిస్తారు. కృష్ణపక్షంలోని ఏకాదశి తిథిలో మొదటిది, శుక్లపక్షంలోని ఏకాదశి తిథిలో రెండవది. ప్రతి మాసపు ఏకాదశి వ్రతానికి వేర్వేరు పేరు, విభిన్న ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి రోజున యోగిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ ఏడాది జూలై 2న యోగిని ఏకాదశి వచ్చింది. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా తెలిసి తెలియక చేసే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి విష్ణువును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. దేవసేని ఏకాదశికి ముందు ఈ యోగిని ఏకాదశి వస్తుంది. జ్యేష్ఠమాసం కృష్ణపక్ష ఏకాదశి తేదీ ప్రారంభం జూలై 1, 2024 ఉదయం 10:26 నుండి. కృష్ణపక్ష ఏకాదశి తిథి ముగింపు జూలై 2 ఉదయం 8:42 గంటలకు. యోగిని ఏకాదశి ఉపవాస తేదీ జూలై 2, 2024 మంగళవారం. యోగిని ఏకాదశి వ్రతం యువకులు లేదా పెద్దలు ఎవరైనా ఆచరించవచ్చు. ఎవరైనా వ్యాధి లేదా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలనుకుంటే ఏకాదశి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. కుష్టు వ్యాధితో సహా ఏవైనా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ ఉపవాసం పాటించడం వలన ఫలితాలు లభిస్తుందని విశ్వాసం. ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఈ వ్రతం కూడా చాలా ప్రతిఫలదాయకం. గత జన్మ పాపాలను, చెడు పనుల వలన కలిగే దోషాలను తొలగిస్తుంది, మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. యోగిని ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుడిని పూజిస్తారు. పద్మ పురాణం ప్రకారం యోగిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. యోగిని ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణు నామస్మరణ చేయాలి. ఇలా చేయడం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు పొందుతారు. ఈ యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. యోగిని ఏకాదశి గురించి స్వయంగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పినట్టుగా బ్రహ్మ పురాణం చెబుతోంది. యోగిని ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉండడం వల్ల పుణ్యం వస్తుందని అంటుంటారు. ఉపవాసాలు, పూజలు చేయడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయని వారి విశ్వాసం. యోగిని వ్రతాన్ని ఒక్కసారైనా ఆచరిస్తే శ్రేయస్సు, ఆరోగ్యం, విజయం లభిస్తుందంటున్నారు. విష్ణుమూర్తిని పూజిస్తుంటారు. ఉపవాస నియమాలు పాటించడం, సహస్ర నామాలు పఠించాలని చెబుతుంటారు. అంతేగాకుండా తోచిన విధంగా దానాలు చేయాలంటుంటారు. పురాణాల ప్రకారం హేమమాలి అనే తోటమాలికి అందమైన భార్య విశాక్షి ఉండేది. అనకాపురి రాజ్యంలో ఒక ఉద్యానవన తోటమాలిగా బాధ్యతలు నిర్వహించేవాడు. హేమమాలిని రాజు కుబేరుడు. రాజు శివుడు భక్తుడు పూజలు, ప్రార్థనలు చేసేవాడు. మానస సరోవరం నుంచి తాజా పూలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఈ పూలతో కుబేరుడు శివుడిని ప్రార్థించేవాడు. ఓ రోజు కుబేరుడికి పూలు తీసుకురాలేదు. ఎందుకు ఆలస్యం అయ్యిందని భటులను హేమమాలి వద్దకు పంపిస్తాడు. ఆ సమయంలో హేమమాలి భార్యతో ఉంటాడు. ఇదే విషయాన్ని రాజుకు చెబుతారు. భటులు వెంటనే హేమమాలిని పిలిపించుకుంటాడు. కుష్టు వ్యాధితో బాధపడాలని, భార్య నుంచి విడిపోవాలని హుకుం జారీ చేస్తాడు. అడవిలో కుష్టు వ్యాధితో బాధపడుతుంటాడు. అక్కడ మార్కండేయ ఆశ్రమానికి చేరుకుంటాడు. శాపానికి సంబంధించిన విషయాలు చెబుతాడు. శాప విముక్తి కలిగించాలని మునిని కోరుతాడు. ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున దీక్ష ఉండాలని, విష్ణుమూర్తిని పూజించాలని చెబుతాడు. అత్యంత శ్రద్ధ, భక్తితో పూజలు చేస్తాడు. విష్ణుమూర్తి ఆశీస్సులు పొంది శాపం నుంచి విముక్తి వస్తుంది. పూర్వ రూపం రావడమే కాకుండా భార్యతో సంతోషకరమైన జీవితం గడుపుతాడు.